Hello viewers, welcome to our channel Erident Dental Hospitals. By the way, నేను డాక్టర్ ఎం చరణ్ కుమార్, co-founder and managing director of Erident Dental Hospitals, located at Kondapur, KPHB, Manikonda and Banjara Hills. సో ఇవాళ నేను మీ ముందుకు వచ్చిన విషయం ఏంటంటే ఈ ఇంప్లాంట్ క్రౌన్స్ అనేటివి ఏ రకంగా ఉంటాయి, అసలు ఇంప్లాంట్ క్రౌన్స్ లూజ్ అవ్వడము, ఇరిగిపోవడం జరుగుతాయా, ఊడిపోవడం జరుగుతాయా, అట్లా జరగొద్దు, ఇంప్లాంట్ క్రౌన్స్ కూడా ఫెయిల్ కావద్దు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో నవేడేస్ చూస్తూ ఉంటే ద ఇంప్లాంట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ మిస్సింగ్ టూత్. మనకు పన్ను లేకున్నా లేదు ఫుల్ మౌత్ టీత్ పెట్టాలన్నా ఇంప్లాంట్స్ అనేటి యూసేజ్ అనేది చాలా ఎక్కువనే జరుగుతూ ఉంది. ప్లస్ ఇట్ ఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ కూడా. అందరు కూడా చాలా బాగా ఏమంటాం మన మిస్సింగ్ టీత్ని రీప్లేస్ చేసుకోగలుగుతున్నారు. అండ్ దే ఆర్ ఏబుల్ టు ఈట్ ప్రాపర్లీ, ఫంక్షన్ కూడా ప్రాపర్గా అవుతుంది, స్మైల్ ప్రాపర్లీ, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. బట్ హౌ లాంగ్ ఇది, ఎంత డ్యూరబిలిటీ ఉంటుంది, ఎంత సస్టైనబిలిటీ ఉంటుంది, ఎన్ని రోజులు ఈ ట్రీట్మెంట్ మనకు బాగుంటుంది, ఇందులో కూడా ఏమైనా ఫెయిల్యూర్స్ ఉంటాయా? ఎస్, ఇందులో కూడా ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే వాటిని ఏ రకంగా ప్రివెంట్ చేయొచ్చు అనేది వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. సో ఇవాళ నేను ఈ వీడియోలో ముఖ్యంగా డిస్కస్ చేసేది ఏంటంటే ఇంప్లాంట్ యొక్క కనెక్షన్, దాని అబాట్మెంట్ అంటాం, ఏ రకంగా ఉంటుంది, ఏ రకమైన అబాట్మెంట్స్ వాడితే మనకు ఫెయిల్యూర్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మన న్యాచురల్ టీత్ని తీసుకుంటే ఎముక లోపల 70% పార్ట్ ఉంటుంది, నోట్లో 30% కనబడుతుంది. నోట్లో కనిపించే భాగం మాత్రం మనం క్రౌన్ అంటాం. ఇవి మనకంతా కనపడుతుంది కదా, మనం తినడానికి కానీ, నవ్వడానికి కానీ, కొరకడానికి కానీ అంతా వాడేది క్రౌన్ పార్ట్. ఎముక లోపల ఉండేది రూట్ పార్ట్, అది మన పంటికి చాలా బేస్ లాగా. సో ఆ రూట్ పార్ట్ని రిప్లేస్ చేసేది ఇంప్లాంట్. సో ఇంప్లాంట్ అనేది ఒక టైటానియం స్క్రూ, అది బోన్లో పెడతాం. బోన్లో పెట్టిన తర్వాత దానిపైన మనము అంటే మనకు కనిపించేది కానీ, మీరు అనుభవించేది కానీ, మనం నమ్మలేదు కానీ క్రౌన్ పార్ట్ అంటాం, ప్రాస్థెటిక్ పార్ట్ అంటాం, అది ఉంటుంది. అది ఏ రకంగా ఉంటుంది అంటే ఒక అబాట్మెంట్ అనేది ఒకటి కనెక్షన్ పెడతాం, పెట్టేసి దానికి స్క్రూ పెట్టేసేసి దానిపైన నుండి దానికి క్రౌన్ ఇస్తాం. లేదు స్క్రూ రీటైన్డ్ కనుక చేస్తే కనుక క్రౌన్తో పాటే అబాట్మెంట్ కూడా ఉంటుంది. సో ఈ అబాట్మెంట్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఎలాంటి టైప్ వాడితే మీకు ఫెయిల్యూర్ ఉండదు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంగేజింగ్ అండ్ నాన్ ఎంగేజింగ్ అంటాం. అంటే లేదంటే ఎంగేజింగ్ అబాట్మెంట్స్ అంటే ఏంటి అని అంటే వితౌట్ స్క్రూ పెట్టకుండా కూడా ఇంప్లాంట్లో పోయి పెట్టినప్పుడు అది రొటేట్ అవ్వదు, అంటే యాంటీ రొటేటింగ్ అబాట్మెంట్స్ అంటాం అన్నట్టు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తా, అది మీకు జూమ్ చేసి చూపిస్తున్నామండి ఎందుకంటే ఇవి చిన్నగా ఉంటాయి అర్థం కావడానికి. సో ఇప్పుడు నేను మీకు చూపించేది ఎంగేజింగ్ అబాట్మెంట్. ఎంగేజింగ్ అబాట్మెంట్ చూడండి, ఇందు లోపల మీకు ఇంప్లాంట్ అనేది ఉంటుంది, ఇట్లా ఎముక లోపల ఉన్న తర్వాత ఇట్లాంటి క్రౌన్ దానికి ఇవ్వాలి అంటే ఇట్లాంటి కనెక్షన్ పెట్టాలి. ఇది ఎంగేజింగ్ అబాట్మెంట్. చూడండి ఇప్పుడు ఎలాంటి స్క్రూ పెట్టలేదు దానికి. సో ఇది రొటేట్ అవ్వట్లేదు, చూడండి ఇది రొటేట్ అవ్వట్లేదు అంటే ఫిక్స్ అయ్యింది. సో దీన్ని యాంటీ రొటేషన్ అబాట్మెంట్ అంటాం, ఆర్ ఎంగేజింగ్ అబాట్మెంట్స్ అంటాం. సో ఇట్లాంటి అబాట్మెంట్స్ తోటి ఫెయిల్యూర్స్ అనేవి, క్రౌన్ లూజ్ అవ్వడం అనేది తక్కువ. అదే కాకుండా చాలా ఇంప్లాంట్స్కి రెగ్యులర్గా మనకి నాన్ ఎంగేజింగ్ అబాట్మెంట్స్ అని వస్తాయి. సో ఇట్లా నాన్ ఎంగేజింగ్ అబాట్మెంట్స్ అని వచ్చినప్పుడు ఏమైందంటే ఇది రొటేట్ అవుతుంది, వితౌట్ ఎనీ స్క్రూ ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. అయితే ఎప్పుడన్నా మనకి ఫోర్సెస్ కానీ ఇంప్రాపర్గా ఉన్నాయి, ఫోర్సెస్ ప్రాపర్గా పడలేదు, ఏమన్నా ఇబ్బంది ఉంది అని అంటే ఇది రొటేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది రొటేట్ అవ్వడం వల్ల ఇంప్లాంట్ బాగానే ఉంటుంది కానీ ఈ క్రౌన్ మాత్రం ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. అట్లుండొద్దు అని అంటే మనకు బెస్ట్ అవైలబుల్ ఆప్షన్స్ ఏంటి అంటే ఎంగేజింగ్ అబాట్మెంట్స్. సో దీనివల్ల ఏమవుతుంది అంటే లాక్ అయిపోయి ఉంటుంది అబాట్మెంట్. సో మనకి వితౌట్ స్క్రూ కూడా ఇదంతా ఈజీగా తిరగదు. సో మనకు ఈ సింగిల్ ఇంప్లాంట్స్ అట్లా ఉన్నప్పుడు కూడా మీరు ఇట్లాంటి అబాట్మెంట్స్ని కనుక మీరు అడిగితే కనుక దే ఆర్ ద బెస్ట్. మామూలుగా ఇంతవరకు పేషెంట్స్ యొక్క డిసిషన్ రాదు, చాలా ల్యాబ్ వాళ్ళు కానీ డాక్టర్సే డిసైడ్ చేస్తారు. బట్ ఫర్ నాలెడ్జ్ పర్పస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇది. సో ఈ రకంగా కానీ తీసుకుంటే మనకు సక్సెస్ రేట్ అనేది ఎక్కువ. సో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఒకవేళ సింగిల్ యూనిట్ క్రౌన్స్ కానీ, స్క్రూ రిటైన్ క్రౌన్స్ లేదా యాంటీరియర్ క్రౌన్స్లో ఈ క్రౌన్ మూవ్ అవ్వడము, క్రౌన్ ఊడిపోవడం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో అట్లాంటప్పుడు మేము ఇట్లాంటి అబాట్మెంట్స్ వాడి యూజువల్గా ఇస్తూ ఉంటాము. సో టు ప్రివెంట్ ఫెయిల్యూర్స్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ కాన్సెప్ట్. సో ఇఫ్ యు ఆర్ హ్యాపీ అండ్ ఇఫ్ యు ఫైండ్ వాల్యూ ఇన్ దిస్ వీడియో, కైండ్లీ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు ఇంకా ఇట్లాంటి ఇంప్లాంట్ ప్రాసెసింగ్స్, ఇంప్లాంట్ ట్రీట్మెంట్కి ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ చేయండి. వీ విల్ గెట్ బ్యాక్ టు యూ మోస్ట్లీ ఇన్ 24 hours.
థ్యాంక్ యూ. గుడ్ డే. హ్యాపీ న్యూ ఇయర్.